హైదరాబాద్ పోలీస్ శాఖలో కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యు శ్రీనివాసులు రెడ్డి పైన సస్పెన్షన్ వేటు పడింది. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చినటువంటి ఒక మహిళను నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆమె ఫోటోలు వీడియోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డారని వచ్చినటువంటి ఆరోపణలపైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం సిఐను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలోనే తెలంగాణ పోలీసింగ్కు ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రశంసలు అందుకుంటున్నటువంటి సమయంలో కొందరు సిబ్బంది వ్యవహార శైలితో మొత్తం శాఖకు చెడ్డ పేరు వస్తోందనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వ్యవహారం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చినటువంటి మహిళతో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి పరిచయం పెంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరి ఆ తర్వాత ఆమెతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రహస్యంగా ఫోటోలు వీడియోలు సేకరించి వాటిని అడ్డంగా పెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు చేసినటువంటి ఫిర్యాదులో ఇన్స్పెక్టర్ తనపైన పలుమార్లు లైంగికంగా దాడికి పాల్పడ్డాడని, డబ్బుల కోసం ఒత్తిడి చేశారని, బలవంతంగా అబార్షన్ చేయించారని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్నటువంటి ఉన్నతాధికారులు వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించారు. సదరు మహిళతో ఇన్స్పెక్టర్ ఫోన్లో మాట్లాడినటువంటి సంభాషణ ఒకటి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఇన్స్పెక్టర్ మహిళకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా కూడా ఉంది. నువ్వు ఆడపిల్లవు, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా శ్రీనివాసులు మహిళను హెచ్చరిస్తా ఉన్నాడు. విచారణలో భాగంగా ప్రాథమిక వివరాలను పరిశీలించినటువంటి అధికారులు ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి పైన సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఆరోపణలను ఇన్స్పెక్టర్ ఖండిస్తూ ఉన్నారు. సదరు మహిళే తనను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిందని చెప్పేసి ఆయన ఉన్నతాధికారుల ముందైతే తన యొక్క వాదనను వినిపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. ఆరోపణలు నిజమా లేకపోతే ఇందులో మరో కోణం ఉందా అనేటువంటి విషయాలు కూడా దర్యాప్తులో తేలనున్నాయి. మరోవైపు పోలీస్ శాఖ ప్రతిష్టను కాపాడేందుకు ఇలాంటి ఘటనలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. మరి ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించినటువంటి 4 నెలల వ్యవధిలోనే ఇన్స్పెక్టర్ సస్పెన్షన్కు గురి కావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆరోపణలకు గురి కావడం ఆందోళన కలిగించేటువంటి అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక విషయం చెప్తా, వింటా ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ అడంటాడు ఇచ్చేసినావు, ఓకే? దాంట్లో నేను ఒక్కనేం లేను, ఓకే? అది చూసుకో జాగ్రత్త. ఏంటి? అది చూసుకో జాగ్రత్తగా, ఓకే? అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలా? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? చెప్తున్నా, ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీలో వదిలే, ఏదైతే అదోని పానాలు పోతాయి అంతే కదా.